ఫిబ్రవరి 4వ తేదీ 2013వ సంవత్సరమున నూజివీడు ట్రిపుల్ ఐటీలో రక్తదాన శిబిరాన్ని రోటరీ క్లబ్, విజయవాడ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ మరియు ట్రిపుల్ ఐటీ వారి సహకారంతో సంయుక్తంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమ నిర్వహణకు పూర్తి సహాయ సహకారాలు అందించిన ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఇబ్రాహీం ఖాన్ గారికి రెడ్ క్రాస్ విజయవాడ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా రోటరీ క్లబ్ గవర్నర్ సూర్యారావు గారు, నూజివీడు ఆర్డీఓ సుబ్బారావు గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ప్రముఖులు రోటరీ క్లబ్ అధ్యక్షులు బోయపాటి ముఖర్జీ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త మూర్పూరి లక్ష్మణస్వామి గారు, రాజగోపాల్ గారు, పైడి అనిల్ కుమార్ గారు, ప్రసాద్ గారు, బొబ్బిలి వెంకటప్పయ్య గారు, ట్రిపుల్ ఐటీ వైద్య సిబ్బంది, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు వీరందరికీ రెడ్ క్రాస్ విజయవాడ వారి తరఫున పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. ఈ రక్తదాన శిబిరాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించడానికి రక్తదానం గురించిన అవగాహనను విద్యార్థుల్లో కలిగించి వారిని రక్తదానానికి సుముఖులుగా చేసిన బొబ్బిలి వెంకటప్పయ్య గారికి రెడ్ క్రాస్ తరఫున మరొక్కసారి ప్రత్యేక అభినందనలు. ముందు కూడా వీరి సహకారంతో రెడ్ క్రాస్ విజయవాడ వారు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఆశిస్తున్నారు. ఈ రక్తదాన శిబిరంలో పారిశ్రామికవేత్త మూల్పూరి లక్ష్మణస్వామి గారు ముందుగా రక్తదానం చేశారు. ఆయన రక్తదానం ఎందరో స్వచ్ఛంద రక్తదాతలకు స్ఫూర్తిని, రక్తదానం ఆవశ్యకతపై అవగాహనని కల్పించింది. మొట్టమొదటిసారిగా ట్రిపుల్ ఐటీలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయటానికి తన వంతు సహకారాన్ని అందించి 2-3 గంటలు శిబిరంలోనే ఉండి విద్యార్థులను రక్తదానానికి ప్రోత్సహించిన ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఇబ్రాహీం ఖాన్ గారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. విద్యార్థులారా, మీ రక్తదానం తలసీమియా చిన్నారుల పాలిటి వరప్రదాయని మరవద్దు. ఈ తలసీమియా చిన్నారులు రక్తంలో లోపభూయిష్ట జన్యువుతో పుడుతున్నారు. వీరి జీవితకాలం కేవలం 20 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే. వీరి జీవితకాలం మొత్తం ప్రతి 3 వారాలకు ఒక్కసారి రక్తం ఎక్కించాలి, లేకపోతే వారి మనుగడే ప్రశ్నార్థకం. అందుకే ఇటువంటి చిన్నారులు 41 మందికి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడ ప్రతి 3 వారాలకు ఒక్కసారి ఉచితంగా రక్తాన్ని ఇస్తున్నది. విద్యార్థులారా, మీ రక్తదానం రెడ్ క్రాస్ విజయవాడకి ఎంతైనా అవసరం. ఇటువంటి థాలసీమియా చిన్నారులు మన దేశంలో ప్రతి సంవత్సరం 10,000 మంది, మన రాష్ట్రంలో 500 మంది పుడుతున్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులారా, మీకు రక్తదానం పైన ఉన్న అవగాహన, అలాగే రక్తదానానికి ముందుకు వచ్చి రక్తదాన శిబిరాన్ని మెగా సక్సెస్ చేసిన మీ స్ఫూర్తిని చూస్తుంటే, మీలాగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ప్రతి సంవత్సరం మన రాష్ట్రం ఎదుర్కొంటున్న 1.5 లక్షల యూనిట్ల కొరతను మనం అధిగమించే రోజు చేరువలోనే ఉన్నదనిపిస్తున్నది. థాలసీమియా 2 రకాలు. ఒకటి థాలసీమియా మైనర్, రెండవది థాలసీమియా మేజర్. థాలసీమియా మైనర్ వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. ఇది కేవలం క్యారియర్ స్టేట్. జన్యు లక్షణాలను ఒకరి నుంచి ఒకరికి సంక్రమింపచేస్తుంది. థాలసీమియా మైనర్లని ఈ వ్యాధి బాధించదు. కేవలం థాలసీమియా మేజర్లు మాత్రమే వ్యాధిగ్రస్తులు. 2 థాలసీమియా మైనర్లు పెళ్లి చేసుకుంటే వారికి పుట్టబోయే పిల్లల్లో 25% మంది థాలసీమియా మేజర్లు, 50% మంది థాలసీమియా మైనర్లు, 25% మంది ఆరోగ్యవంతులు. ఆగ్నేయ ఆసియా, మధ్యధరా ప్రాంతము, దక్షిణ ఆఫ్రికా మొదలగు ప్రాంతాల్లో మలేరియా ప్రాణాంతకమైన జబ్బు. ఈ జబ్బు బారి నుంచి మనల్ని రక్షించుకోవటానికి ఎర్ర రక్త కణాలు తమ ఆకారాన్ని సికిల్ సెల్ అంటే కొడవలి ఆకారంలోకి మార్చుకోవటం జరిగినది. అంటే థాలసీమియా వ్యాధిగ్రస్తులను మలేరియా బాధించదు. ఆర్బీసీ ఆకారాన్ని బట్టి ఈ వ్యాధికి సికిల్ సెల్ ఎనీమియా అని కూడా వ్యవహరించడం కలదు. ఈ ప్రాంతాల వారు మన దేశానికి వలస రావటం వలన ఈ వ్యాధి మన దేశానికి వచ్చినది. స్వచ్ఛంద రక్తదాతలారా, మీ రక్తదానం థాలసీమియా చిన్నారుల పాలిటి సంజీవని అని మరువద్దు. అలాగే రెడ్ క్రాస్ విజయవాడని మరువద్దు.
థాలసీమియా చిన్నారులకు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కి అవినాభావ సంబంధం ఉన్నది. అందుకే గత 11 సంవత్సరాలుగా విజయవాడ మరియు విజయవాడ పరిసరాల్లో ఉన్న థాలసీమియా చిన్నారులకు అడిగినదే తడవుగా రక్తాన్ని అందించి ఆదుకుంటున్న స్వచ్ఛంద సంస్థ. మమ్మాదరించి అడిగినదే తడవుగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్న మీ అందరికీ రెడ్ క్రాస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.